నమస్తే అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు డే 1. శైలపుత్రి దేవి అమ్మవారికి ఇష్టమైన కలర్ వైట్. నవరాత్రి ఆరంభం శైలపుత్రి అమ్మతో జరుగుతుంది. ఈసారి నవరాత్రి 9 రోజులు కాదు 10 రోజులు వచ్చింది. ఈ 10 రోజులు నేను అన్నీ కూడా వింటేజ్ లుక్స్ అని అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగానే శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వైట్ శారీ ఎంత బాగుందో కదా. వింటేజ్ లుక్సే ఎందుకు అనుకున్నాను అంటే నిండుగా కనిపిస్తాను కదా, కట్టు బొట్టు పూలు కట్టుకోవడం. సో నాకు అలా రెడీ అవ్వాలి అనేది ఎప్పటి నుంచో ఆశ అనమాట. సో అందుకని ఈ నవరాత్రులకి అలా రెడీ అవుదామని అనుకుంటున్నాను. సో జ్యువెలరీతో అంతా కూడా ఇలా మ్యాచ్ చేసేసాను. నా ఫైనల్ లుక్ ఇది. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నేను మనస్ఫూర్తిగా మనసు నిండా భక్తి శ్రద్ధలతో పూజించుకున్నాను. ఇదంతా జెసి అమ్మగారి వల్లే సాధ్యమైంది. అమ్మవారి ఐడల్ చూస్తున్నారు కదా, ఇది పంచలోహ విగ్రహం అన్నమాట. ఏదో కొంతమంది వీడియోల కోసమే పూజలు చేస్తారా అనే వాళ్ళ గురించి అయితే రియలీ ఐ డోంట్ కేర్. పూజ ఎలా చేశాను అనేది నాకు తెలుసు, అమ్మవారికి తెలుసు. అమ్మవారు ఏ ఫలితం ఇచ్చినా అది నాకే దక్కుతుంది కాబట్టి, సో నేను ఎలా పూజ చేశాను అనేది నాకు తెలుసు కాబట్టి అమ్మవారు ఏది ఇచ్చినా అది నేను తీసుకుంటాను. ఏ తప్పు జరగకూడదు, ఏది తక్కువ కాకూడదు అని అయ్యవారు దగ్గరుండి పూజ చేయించారు. డే 2 బ్రహ్మచరిణి దేవి అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు. కొంతమంది దగ్గర నుంచి నాకు నెగిటివ్ కమెంట్స్ కూడా వినిపించాయి, పూజ చేయడానికి కూడా ఇంతలా రెడీ అవ్వాలా అని. సో వాళ్ళకైతే నేను ఆన్సర్ ఏం ఇవ్వాలనుకోవట్లేదు. బట్ నా ఒపీనియన్ అయితే నా ఇష్టం అండి, నాకు నచ్చినట్టు రెడీ అవుతాను. ఏమైనా గంటలు రెడీ అవుతున్నామా? ఈ రెడీ అయ్యేది కూడా ఓ అర్ధగంట 40 నిమిషాలు, అంతకుమించి టైం పట్టదుగా. నేను ఇలా రెడీ అయ్యాను అని చెప్పానే కానీ మీరు కూడా ఇలా రెడీ అవ్వండి అని ఏ వీడియోలో నేను చెప్పలేదు కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ అవుతారు, అది వాళ్ళ పర్సనల్. నిజంగా అయ్యవారు అయితే నాకు చాలా హెల్ప్ చేశారు అమ్మవారి శారీ డ్రేపింగ్ విషయంలో కానీ. సో పూజకి అన్నీ కూడా అయ్యవారు దగ్గరుండి చూసుకున్నారు. వీళ్ళంతా కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, పూజలో ఏది తక్కువ కాకూడదు అని. మాంస బతుకమ్మ ఆడింది, అమ్మో ఇలా నేను అందిస్తాను. ఇలా ఇవ్వనా? నిన్న మాంస బతుకమ్మని డిస్టర్బ్ చేసినంత నవ్వుతూనే ఉంటుంది మాంస. ఆ నవ్వుకే డిస్టర్బ్ అయ్యాం అనమాట. లేదురా, నేను పెద్ద బతుకమ్మని చేసాము, చిన్న బతుకమ్మని చేతిలో అరే బరువు అవుతుందిరా. బరువు అయింది, నిజంగానే ఫుల్ బరువు అవుతుంది. పెద్ద బతుకమ్మ అట్లా ఎట్లా మోసిందో తెలియదు అక్కడ, కానీ బస్సు బరువు అయింది. చాలా బతుకమ్మ చేసినావా? చేసేటప్పుడు ఏం బరువు అనిపించలేదు. అప్పుడు మీది తెలంగాణ? తెలంగాణ. మరి నేనే చేసినాక బతుకమ్మ ప్లేస్ కూడా చెప్పారు. ఉన్న పూలతో నన్ను బాగా చేయలేదు. అదే చెప్పాను రా, నిన్న నేనే చేశాను రా. వీళ్ళు లాస్ట్ కి వచ్చి మమ్మ అనుకున్నారు తెలుసా. అంతే అంతే నేనే చేశాను చెప్పిందా. గుంక పువ్వు నుంచి మొత్తం నేనే వేర్చా. ఓన్లీ 2 లైన్స్ మాత్రమే వీళ్ళు వేర్చారు. తెలియదు మొత్తం అయిపోయాక వచ్చాం. తప్పు. ఇదిగో చూడండి మేడం గారు ఎలా చేయాలి అని నేర్పిస్తే ఇలా చేశారు. చూడండి ఏంటిది సరిపోదంట. వచ్చాయి కదా, సూపర్, వెరీ గుడ్. నిజంగా నీకు మంచి ఫ్యూచర్ ఉంది.
మంచి ఇన్కమ్ వస్తుంది, మనం స్టార్ట్ చేద్దాం. మనం ఇలాంటి పూజ స్టోర్లు పెట్టుకుందాము, మనం మంచిగా నడిపించవచ్చు. ఎక్కడ పూజలు జరుగుతుంటే అక్కడ పూజ కట్టుకుంటూ ఉన్నాం. 90 రూపాయలు పెడితే వచ్చింది. నేనే మేలు కదా, నేనే బ్లింకిట్ మోసం అసలు. మన అవసరం వాళ్ళకి ఇన్కమ్. బ్రహ్మచరిణి రూపం పట్టుదలకి నిదర్శనం అన్నమాట. రెడ్ కలర్ అంటే ఒక పవర్, ఒక ఎనర్జీ ఎప్పుడు మనలో ఉండాలి. సహనం, పట్టుదలతో ఏదైనా సాధించగలము అనేది మనలో ఉండాలి. ईशानस्य देवस्य पत्नी नमः। ओम पशुपते वह्निरूपिण्ये नमः। సూపర్ గా చెప్తావా? బాయ్ బాయ్. డే 3 చంద్రఘంటాదేవి. అమ్మవారికి ఇష్టమైన కలర్ రాయల్ బ్లూ. ఈ శారీ వేసుకుంటున్నాను. ఇది డ్యూయల్ షేడ్లో ఉంది, చెక్స్ ప్యాటర్న్లో ఉంది. నాకు అన్ని వింటేజ్ లుక్స్ అనుకున్నాను కదా, సో అన్ని శారీ సెలెక్షన్లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బార్డర్ విషయంలో కూడా నాకు ఇలాగే కావాలి అని సో ఓపిక్గా శారీస్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీస్ అన్నీ కూడా నేను కాదంబరి సిల్క్స్లో తీసుకున్నాను. అండ్ జ్యువెలరీ అయితే కొన్ని గోయాల్లో తీసుకున్నాను, కొన్ని ఇమ్మడిలో తీసుకున్నాను. ఏవి ఎక్కడ తీసుకున్నాను అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేశాను. ఇన్ కేస్ మీరు శారీ తీసుకోవాలన్నా, జ్యువెలరీ తీసుకోవాలన్నా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఎలా ఉంది? అమ్మవారి పూజలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటి, మీరు ఏం నోటీస్ చేశారు అనేది కింద కమెంట్స్ చేయండి. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఈచ్ డే ఏంటి ఆ స్పెషల్, ఏంటి మీరు నోటీస్ చేశారు అనేది కమెంట్లో క్లియర్గా పెట్టండి. డే 1, డే 2, డే 3 అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో అలా పెట్టిన వాళ్ళల్లో కరెక్ట్గా ఎవరైతే కమెంట్ చేస్తారో, కరెక్ట్గా అబ్జర్వ్ చేసి, సో నేను చేసిన వింటేజ్ లుక్స్లో ఒక బ్యూటిఫుల్ శారీని గివ్ అవే ఇద్దామనుకుంటున్నాను. నవరాత్రి 3వ రోజు భయానికి ముగింపు. మనకి చాలా కష్టాలున్నాయి, మనకే కష్టాలున్నాయి అని భయపడుతూ వెనక్కి వెళ్ళకూడదు. ధైర్యమే స్త్రీ యొక్క నిజమైన ఆభరణం. సో బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్. డే 4
కూష్మాండాదేవి అమ్మవారికి ఇష్టమైన కలర్ పసుపు రంగు అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ కూడా. ఈ పసుపు రంగులో ఏదో పవర్ ఉంటుంది, ఏదో ప్రశాంతత ఉంటుంది. ఈ చీర కట్టుకున్న తర్వాత నాకు కూడా అలాగే అనిపించింది. సో బ్యూటిఫుల్ శారీ కలర్ అండ్ దానికి బార్డర్ కాంబినేషన్ ప్యూర్ వింటేజ్ లుక్ అని అనిపించింది నాకు. సో ఇంకా జ్యువెలరీ కూడా చాలా సింపుల్గానే, బట్ ఏది కూడా నేను ఆ లుక్ అనేది పోకూడదు అని చెప్పేసి చెవులకి బుగాడీస్ అని అంటున్నారు కదా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. కొంచెం పెయిన్గా అనిపించింది నాకు ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటే లుక్లో. అండ్ నోస్కి మిడిల్లో ఈ స్పెక్టమ్ నోస్ రింగ్ పెట్టాను కదా, సో ఇది కూడా డిఫరెంట్. నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, కానీ ద ఫస్ట్ టైం నిండు కనిపించాలి, ఎలా ఉంటుంది, నాకు సెట్ అవుతుందా లేదా ఇవన్నీ అనుకున్నాను. బట్ నేను రెడీ అయిన తర్వాత నాకు నచ్చింది. సో మీకు నచ్చిందా లేదా నేను అడగట్లేదు, నాకైతే నచ్చింది. మనస్ఫూర్తిగా రెడీ అయ్యాను, అంతే మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజించుకున్నాను. నవరాత్రి 4వ రోజు మనందరిలో ఆనందం నిండే రోజంట. ఈ పసుపు లాంటి ప్రకాశం మన హృదయంలో ఎప్పుడూ ఉండాలి. అండ్ స్త్రీ ఎప్పుడూ తన ఉత్సాహంతో ఫ్యామిలీలో వెలుగునిస్తూ ఉండాలి. డే 5 స్కందామాతదేవి. స్కందామాతకి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. నేను ఈ బ్యూటిఫుల్ కలర్ శారీని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ జ్యువెలరీ, మేకప్, హెయిర్, సో ఇలా స్టైల్ చేశాను అనమాట. సో నాకు పర్ఫెక్ట్ వింటేజ్ లుక్ అని అనిపించింది. సో నాకు ఇప్పటి వరకు చేసిన దానిలో ఈ శారీ వేసుకోగానే నాకు ఆ వింటేజ్ వైబ్ అనేది సో కొట్టొచ్చినట్టు కనిపించింది అంటారు కదా, సో అలా నాకు బాగా అనిపించింది గ్రీన్ కలర్ శారీలో. నవరాత్రి 5వ రోజు ప్రేమ కరుణకి ప్రతీక అన్నమాట. తల్లి ప్రేమ లాంటి శక్తి ప్రపంచంలోనే లేదు కదా. ఆడవాళ్ళు తన ప్రేమతో, కరుణతో కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తారు. డే 6 కాత్యాయని దేవి. అమ్మవారికి ఇష్టమైన కలర్ బూడిద రంగు, గ్రే కలర్. ఇప్పటి వరకు ఈ వింటేజ్ లుక్స్లో నేను వేసుకున్న శారీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నాకు చాలా నచ్చింది ఈ శారీ. అసలు గ్రే కలర్ అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ గ్రే కలర్ ఇంత అందంగా ఉంటుందా. ఈ గ్రేకి ఈ బార్డర్ కలర్ ఉంది కదా,
వావ్ అని అనిపించింది కట్టుకున్న తర్వాత. ఐ మీన్ లవ్ విత్ దిస్ శారీ కలర్ కాంబినేషన్. సో జ్యువెలరీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నాకు ఈ హెయిర్ స్టైల్ ఎక్కువగా వేయను, నాకు ఈ ఫ్లాట్ లుక్స్ అంటే అంత ఇష్టం ఉండదు. ఈసారి ఎందుకైనా ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ ఈ జ్యువెలరీ ఈ శారీకి పర్ఫెక్ట్గా నాకు సెట్ అయిపోయింది వింటేజ్ లుక్స్లో. సో మీకు ఎలా అనిపించింది ఈ లుక్ అనేది కామెంట్ చేయండి. ఇక మనం పూజకి వెళ్ళిపోదాం రండి. ప్రతిరోజు కూడా అయ్యవారు దగ్గరుండి పూజ చేస్తున్నారు. సో మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా పూజకి అయ్యవారు కావాలి, అయ్యవారితో పూజ చేయించుకోవాలి అని అంటే ఈ అయ్యవారి డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆయన ఫోన్ నెంబర్ కానీ లేకపోతే ఆయన మెయిల్ ఐడి, ఆయన ఏది ఇస్తే అది, సో అది నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏమైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నవరాత్రి 6వ రోజు ధైర్యం న్యాయానికి ప్రతీక. ఆడవాళ్ళ గురించి మాట్లాడితే స్త్రీ ధైర్యమే కుటుంబానికి సమాజానికి ఒక రక్షణ కవచం. ధైర్యంతో ముందడుగు వేసిన స్త్రీని ఎదగకుండా ఆపడం ఎవ్వరి వల్ల కాదు. మీరు చేసే పని పట్ల ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండండి. డే 7 కాలరాత్రి దేవి. అమ్మవారికి ఇష్టమైన కలర్ ఆరెంజ్. కాళరాత్రి దేవి భయాన్ని తొలగించే శక్తినిస్తుంది. ఆడవాళ్ళ ధైర్యం ముందు ఈ చీకటి నిలబడదు, కనబడదు. భయపడ్డారా? వెనకడిగే. ధైర్యంగా ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించగలం. నిజమైన శక్తి భయాన్ని అధిగమించడంలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. డే 8 మహాగౌరీదేవి. అమ్మవారికి ఇష్టమైన కలర్ పికాక్ గ్రీన్. నేను ఈ బ్యూటిఫుల్ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. మేకప్ వినుష వేసింది అండ్ శారీ డ్రేప్ చేయడం, హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా మా వదినే చేశారనమాట. సో నన్ను
ఎంత క్విక్గా రెడీ చేసిందో. శారీ ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో కట్టడం ఎలా మా వదిన దగ్గరే పర్ఫెక్ట్గా కట్టింది. సో హెయిర్ స్టైల్ కూడా జస్ట్ నాకు ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టలేదు, అంత క్విక్గా రెడీ చేసేసింది మా వదిన. సో మా వదిన అయితే సూపర్గా హెయిర్ స్టైల్ చేస్తుంది. సో మీరు ఎవరైనా హెయిర్ స్టైల్స్ చేయించుకోవాలి అని అంటే సో మా వదిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ కాంటాక్ట్ హర్. ఈ లుక్కి జ్యువెలరీ అండ్ హెయిర్ మేకప్ భలే సెట్ అయిపోయాయి కదా. సో నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది, మళ్ళీ డెఫినెట్లీ ఇంకోసారి ట్రై చేస్తాను. ప్రతిరోజు కూడా పూజ చాలా బాగా జరిగింది. అయ్యవారు దగ్గరుండి పూజ చాలా బాగా జరిపించారు. నవరాత్రి 8వ రోజు పవిత్రత శాంతికి ప్రతీకాట. మనలో శాంతి కరుణ అనేది చాలా అవసరం. డే 9 సిద్ధిదాత్రి దేవి. అమ్మవారికి ఇష్టమైన కలర్ పింక్. నవరాత్రి 9వ రోజు జ్ఞానం సంపూర్ణతకి ప్రతీక అన్నమాట. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు చెడుపై మంచి గెలిచిన రోజు. ఆడపిల్లలకి నేను విషయం చెప్తామనుకుంటున్నాను, మీలో ఎంత శక్తి ఉందో అది మీకు మాత్రమే తెలుసు. భయపడకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ధైర్యంగా మీ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి ముందుకెళ్ళండి. ఆల్ ది వెరీ బెస్ట్.